భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవనార గృహల్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా పూర్వీకులు 5 దశాబ్దాల క్రితం ఈ గ్రామం ఏర్పాటు చేసుకున్నప్పుడు గృహల్లో వివిధ రకాల శబ్దాలు రావడంతో ఇక్కడ గృహల్లో కొండల్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడని భావించి ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజున ముగింపు కార్యక్రమంగా ముగింపు కార్యక్రమం సంబంధంగా కళ్యాణం జరపబడుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కళ్యాణం రోజున అన్నదానం నిర్వహిస్తున్నాం. ఈ అన్నదానంతో పాటు వసంతోత్సవం అంటే కళ్యాణం అయిపోయిన 5వ రోజు వసంతోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది. కళ్యాణ అనంతరం స్వామివారి ఆలయ అన్నదాన సన్నిధిలో అన్నదానం నిర్వహించబడుతుంది. సాయంత్రం చర్ల పూర వీధుల్లో స్వామివారి ఊరేగించడం జరుగుతుంది. మనకి కళ్యాణంలో భాగంగా స్వామివారికి తలంబ్రాల భోజనం జరిగింది. ఇప్పుడు దేవుడు కళ్యాణం చేయడం అంటే అది ఆషామాషి కాదు. భగవంతునే వాడి జీవితం ధన్యమైపోతుంది అంటున్నారే, మనం ఏకంగా దేవుని కూర్చోబెట్టి పెళ్లి చేస్తాం, మన జీవితం ధరించబోదు. అవునా? మన ఊర్లో 2 అమ్మవార్లు పెట్టుకున్నామా? వైకుంఠం నుంచి శ్రీవారిని తీసుకొచ్చి మనం వివాహం చేశామా? ఇప్పుడు